అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోని ఒక బౌల్ మినపప్పుని తీసుకోవాలండి. ఒక బౌల్ మినపప్పుని తీసుకున్నప్పుడు అది బద్ద మినపప్పు అయితే 2 బౌల్స్ ఇడ్లీ రవ్వని యాడ్ చేయాలి. నార్మల్గా గుండు మినపప్పు అంటే 3 కప్పులు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ మినపప్పును తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ అనేది బాగా నానబెట్టుకున్న తర్వాత నానిపోయిన తర్వాత మనం మిక్సీ చేసే ఒక 1/2 అవర్ ముందు కొద్దిగా మనం ఒక 3 స్పూన్స్ సగ్గుబియ్యాన్ని తీసుకొని సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా అటుకులను కూడా తీసుకోవాలి. 2 స్పూన్స్ అటుకులను తీసుకొని కూడా దాన్ని కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మినపప్పుని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఈ మనం నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని వంపేయాలండి. వంపేసి ఓన్లీ అటుకులను మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టాను. ఆ సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లా పౌడర్లా చేసుకోవాలి. అది మెత్తగా చేసుకోవాలండి. ఎక్కువగా గరగరగా ఉంటే కూడా పనికిరాదు. అందుకే మెత్తగా చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎక్కువగా పల్చగా కాకుండా ఎక్కువగా తిక్కుగా కాకుండా నేను బాగానే మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక మినపప్పుని ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 2 కప్స్ ఇడ్లీ రవ్వను కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒక 1 టైం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నానపెట్టినా పర్లేదు, నానపెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఓవర్ నైట్ అంతా కూడా ఇడ్లీల కోసం ఉంచుతాం కాబట్టి ఈ ఇడ్లీ రవ్వను నానపెట్టకపోయినా పర్వాలేదు. తర్వాత 1 టైం నార్మల్గా కడిగి గట్టిగా పిండుకోవాలండి. అదే వాటర్తో వేస్తే బాగా పల్చగా అయిపోయి ఇడ్లీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. అందువల్ల బాగా పిండుకొని మనం మినపప్పును రుబ్బిన క్వాంటిటీ దాంట్లోని వేసుకోవాలి. మినపప్పు రుబ్బులను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా చేత్తోని బాగా కలుపుకోవాలండి. ఈ నూక ప్లస్ ఈ మినపప్పు కూడా మెత్తగా మంచిగా కలిసిపోయినట్టుగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నేను చూపించిన విధంగా చూసారు కదా, ఎక్కువగా పల్చగా కాకుండా అలానే ఎక్కువగా తిక్కు కాకుండా మంచిగా వచ్చింది. ఈ రుబ్బుతో కూడా మనం కుడుములను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఓవర్ నైట్ అంతా సరే నేను మూత పెట్టి అలానే విడిచిపెట్టేశాను. తర్వాత ఒక గరిటెని తీసుకొని పొద్దున్న చూసారు కదా ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో అంటే పిండి పులిసింది అని అర్థం. నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత దానిలో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని దానిలో కొద్దిగా అడుగున వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇడ్లీని కొద్దిగా పిండి వేసుకొని ఇడ్లీని పెట్టుకోవాలి. ఇడ్లీ పెట్టి ఒక 20 మినిట్స్ స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇడ్లీని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అని అనుకుంటే అడుగున వాటర్ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఇడ్లీలు కూడా గట్టిగా వచ్చేస్తుంటాయి. అందువల్ల మనం ఎలా అంటే నార్మల్గా చేతికి తగిలితే అసలు మనకు అంటుకోకూడదండి. అలా అయితేనే ఇడ్లీలు అనేవి ఉడికిపోయినట్టు. పెట్టి 20 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలండి.
తర్వాత ఇడ్లీలు అనేవి ఉడికిపోయండి. ఉడికిపోయిన తర్వాత ఒక వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ ఆ మూత తీసి ఉంచితే అంటుకోకుండా ఈజీగా సాఫ్ట్గా వచ్చేస్తుంటాయి. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి అంత వేగంగా తీయలేకపోతున్నాను, కదిలిపోతూ ఉంటుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా స్మూత్గా ఇడ్లీలు అనేవి తయారైపోయాయండి. హిందీ వాళ్ళు అంటే అదర్ స్టేట్ వాళ్ళు అయితే దీన్ని రైస్తో కూడా ప్రిపేర్ చేస్తారండి. రైస్తో ప్రిపేర్ చేస్తే గట్టిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను దీనికి పల్లీల చట్నీ ప్రిపేర్ చేశానండి. పల్లీల చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం పల్లీలను తీసి బాగా ఫ్రై చేసి పొట్టుని తీసుకోవాలి. పొట్టుని తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోని ఈ పల్లీలను యాడ్ చేసుకొని 2 లేదా 3 చిన్న అల్లం ముక్కలను కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కారంకి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. దానిలోని మనం థిక్గా కావాలంటే చట్నీ అనేది థిక్గా చేసుకోవాలి, లేదు పలుచగా చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక పోపుని పెట్టుకోవడానికి ఒక చిన్న కప్పుని పెట్టుకొని దానిలోని ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోని కొద్దిగా జీలకర్ర సరసాలని యాడ్ చేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు రెబ్బని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మనం మిక్సీ ఆడిన దాన్ని పక్కన పెట్టుకొని ఆ బౌల్లో వేసుకొని ఈ పోపుని కలిపేసుకోవాలి. దానిలోని కొద్దిగా సాల్ట్ని అనేది యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఇడ్లీలు పల్లీ చట్నీ. అది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.